ఇంతకాలం పాటు విదేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు మనకి సహకారం అందిస్తారు అనేటువంటిదే తెలుసు. అంటే రక్షణ రంగంలో ఏమన్నా ప్రాబ్లం వస్తే సముద్రపు దొంగలు లేకపోతే కనుక దాడులు జరిగినప్పుడు మన వాళ్ళకి వేరే వాళ్ళు రక్షణ కల్పిస్తారు అన్నటువంటి రకమైన ప్రచారమే జరిగింది. కానీ భారత నేవీ ఇప్పుడు చాలా సూపర్ ఫాస్ట్ అయిపోయింది. మొన్ననే సముద్రపు దొంగల నుంచి ఒక షిప్ని రక్షించి పెట్టింది. ఇప్పుడు తాజాగా అమెరికాకి సంబంధించిన వాణిజ్య నౌకకి దెబ్బ తగిలితే భారత నేవీ వాళ్ళని కాపాడినటువంటి అంశం ఇది. ఏడెన్ సింధు శాఖ సమీపంలో మార్షల్ ఐలాండ్కి చెందినటువంటి వాణిజ్య నౌక మీద బుధవారం అర్ధరాత్రి డ్రోన్ దాడి చోటు చేసుకుంది. బాధిత నౌక ఎంవి గెంకో పికార్డి నుంచి విపత్తులో ఉన్నామన్న సమాచారం అందుకున్న భారత నావికాదళం సత్వరం స్పందించింది. హిందూ మహాసముద్రం ఏడెన్ పోర్టుకు 60 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నౌకలో 9 మంది భారతీయులు సహా మొత్తం 22 మంది సిబ్బంది ఉన్నారు. వాళ్ళకి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదే. నౌకలో మంటలు వెంటనే ఆర్పివేసినట్టు అధికారులు చెప్పారు. ఎర్ర సముద్రం, అరేబియా సముద్ర జలాల్లో ఇటీవల కాలంలో వాణిజ్య నౌకలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎంబీ ఎంకో పికార్డి నుంచి బుధవారం అర్ధరాత్రి 11 గంటలకు ప్రమాద సమాచారం అందిన వెంటనే నావికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విశాఖపట్నం వెంటనే పేలుడు పదార్థాలు నిర్వీర్యం చేసి నిపుణుల బృందంతో బయలుదేరింది. 12:30 గంటల కల్లా ఘటనా ప్రాంతానికి చేరుకుంది. నిపుణులు ఎంవి గెంకో పికార్డితో క్షుణ్ణంగా తనిఖీలు జరిపారు. ఎట్లాంటి ప్రమాదం లేదని ధృవీకరించారు. దీంతో నౌక తన ప్రయాణాన్ని తిరిగి కొనసాగించదని అధికారులు చెప్పారు. జనవరి 5న అరేబియా సముద్రంలో ఎంవి లెనా నార్ఫోక్ అనే లైబీరియా నౌకరు కూడా నేవీ సిబ్బంది హైజాకర్ నుంచి కాపాడారు. డిసెంబర్ 23న ఎర్ర సముద్రంలో భారత్ వైపు చమురుతో వస్తున్న ఎంవి చెక్ ప్లూటో అనే నౌకపై డ్రోన్ దాడి జరిగినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. వాస్తవంగా అమెరికా ఆ రక్షణ చూస్తానంటోంది. అమెరికాకి సాధ్యం కానటువంటి దాన్ని మనం ఇప్పుడు చేసి పెట్టామన్నమాట అక్కడ.